విషయం అండి. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ లోతట్టు ప్రాంతాల్లో భారీగా అక్రమ మట్టి రవాణా జరుగుతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టి యథేచ్ఛగా ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారు. అధికారులు కళ్ల ముందే మట్టి తోలకాలు జరుపుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాను నిలిపివేయాలని కోరుతున్నారు. చెరువు లోతట్టు ప్రాంతంలో బీసీ కాలనీకి ఆనుకొని ఉన్నటువంటి పెద్ద గుట్ట ఇటీవల కాలంలో మట్టి అవసరమైనటువంటి ప్రజలకి అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తూ విపరీతంగా 200 జేసీబీ తోటి ఒక్కొక్క ట్రిప్పు 1500 రూపాయల చొప్పున మట్టి మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అవసరమైన వాళ్ళకి తోలి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎలాంటి మైనింగ్ పర్మిషన్ లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా అది పట్టా వాళ్ళకి ఎవరికి పట్టా హక్కులు కూడా లేనటువంటి పరిస్థితి, మైనింగ్ లేనటువంటి పరిస్థితిలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వైరా చెరువులో పెద్ద ఎత్తున మట్టి గ్రావెల్ తోలకం జరుగుతూ ఉంది. కానీ మున్సిపల్ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, అటు రెవెన్యూ అధికారులు కానీ, అది కొణిదేర్ల మండల పరిధిలోకి వస్తుంది. కొణిదేర్ల మండల ఎంఆర్ఓ గారు కానీ ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. యథేచ్ఛగా గత నెల రోజుల నుంచి గుట్టంతా గ్రావెల్ తవ్వకాలు చేస్తా ఉన్నారు. రోజుకి వందలాది ట్రాక్టర్లతోటి మట్టి తోలకం జరుగుతూ ఉంది. కానీ ఏ విధమైన అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి. అందుకని వెంటనే స్పందించి మైనింగ్ అధికారులు, అదేవిధంగా వైరా మున్సిపల్ అధికారులు, కొణిదేర్ల మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు దాని మీద దృష్టి సారించి అక్రమంగా ఏదైతే వైరా చెరువు లోతట్లో ఉన్నటువంటి గుట్ట నుంచి గ్రావెల్ తోలకం జరుగుతుందో దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ చెరువు లోతట్టు ప్రాంతంలో బీసీ కాలనీకి ఆనుకొని ఉన్నటువంటి పెద్ద గుట్ట ఇటీవల కాలంలో మట్టి అవసరమైనటువంటి ప్రజలకి అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తూ విపరీతంగా 200 జేసీబీ తోటి ఒక్కొక్క ట్రిప్పు 1500 రూపాయల చొప్పున మట్టి మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అవసరమైన వాళ్ళకి తోలి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎలాంటి మైనింగ్ పర్మిషన్ లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా అది